లేఖనాలలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించి ఆ ప్రభు బలలో పాల్పొందులు పొందుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారముగా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఎప్పుడు మర్చిపోవద్దు, ఎందుకంటే ఏ పని మనం తరచుగా చేస్తామో, ఏ పని మనం ప్రతి ఆదివారం చేస్తామో ఆ పనిలో ఒక విధమైన నిర్లక్ష్యత వచ్చేస్తుంది. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. ఏది ఫెమిలియర్గా మనం చేస్తూ ఉంటామో అందులో ఒక విధమైన నిర్లక్ష్యత ఏర్పడుతుంది. మనం ఎందుకు పాల్పొందుతున్నాం, ఆ చదివే మాట అందులో ఏమేమి రాస్తుంది, ఇది గడిచిన వారం మీరు విన్నారు. పరీక్షించి కొనని వాడు ఎవడు అంటే వాడు మనిషే కాడు. అందుకనే ప్రభు ఏమన్నాడు, ప్రతి మనిషి తను తాను. నువ్వు ఒకవేళ మనిషి అయితే పరీక్షించుకుంటావు, మనిషి కాకపోతే పరీక్షించుకో. అంత తీవ్రంగా కనుక మనం ఆ లేఖనాలను తీసుకోకపోతే ఉదయం నుండి దేవుడు మాట్లాడుతున్న రీతిలో మన జీవితాలలో ఎటువంటి మార్పు ఉండదు. కనుక ప్రోగ్రెషన్ అనేది సర్వసాధారణం, స్వాభావికం, న్యాచురల్ అన్నమాట. తల్లి గర్భము నుండి బిడ్డ పుట్టిన తర్వాత దినదినము వానిలో ఎదుగుదల అనేది కంటికి కనబడుతుంది. అలాగే దేవుని మూలముగా తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చిన వాడు, ముఖ్యంగా దేవుని పిల్లలు ఆత్మీయంగా దినదినము ఎదగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏమండి, ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. సరే, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారందరూ ఎవరు? దేవుని పిల్లలు. ఈ అధికారం దేవుడు ఇచ్చాడు, మనుషులు ఇవ్వలే. కానీ దేవుని బలలో పాల్పొందడానికి సిద్ధపడుతున్న మనము దేవుని పిల్లలమా లేక దేవుని కుమారులమా? రెండింటికి వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. మనం దేవుని పిల్లలమా లేకపోతే దేవుని కుమార్తెలమా? 99% క్రైస్తవులు మనం దేవుని పిల్లలమనే ఈ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంతో సంతృప్తి చెంది ఉంటారు. మనం దేవుని పిల్లలమే, ఆల్రెడీ అయిపోయింది, ఫినిష్. మనసు పొందేసాం, బాప్తిస్మాలు తీసేసుకున్నాం, మనం దేవుని పిల్లలం అయిపోయాం. రేపు మనం చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాం. కానీ దేవుడు ఏమని ఉద్దేశించాడు అని లేఖనాల్లో చూస్తే చాలా భిన్నంగా ఉంది. ఇది నేను ఇప్పటికీ కొన్ని వేల సార్లు చెప్పాను, మనకి మర్చిపోవడం అలవాటు. క్రైస్తవులు బుద్ధిపూర్వకంగా ఆ మార్గాన్ని, ఆ సందుని ఎంచుకుని అక్కడ ఉండిపోవడానికి ఇష్టపడతారు. పిల్లలం అంటే అన్నిట్లో క్షమాపణ. వాడికి ఏం తెలుసు, వాడికి ఏం తెలుసు, అమ్మాయి చిన్న పిల్ల, వాళ్ళకి ఏం తెలుసు, అర్థమవుతుందా? కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఎట్టిది? దేనికోసం పిలిచాడు? నువ్వు దేవుడు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ రోజు నువ్వు దేవుని పిల్లడువా లేకపోతే దేవుని కుమార్తెవా? ఈ సంగతులు మనం కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. మనం ఎవరము, ఏ జాబితాలోకి వస్తాం?
అపోస్తుడైన పౌలు ఎన్నో సంఘాలు కట్టాడు. కానీ అందరితో ఒకే స్థాయిలో మాట్లాడలేకపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 146వ పేజీ. 146వ పేజీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. చూడండి, మొదటి వచనం నుండి నేను చదువుతాను. మీ బైబిల్ గ్రంథాలలో ఈ మాటలు మీరు గమనించగలరు. 3వ అధ్యాయం 1 కొరింథీ 3వ అధ్యాయం 147వ పేజీ. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషుల వలన నీవు క్రీస్తునందు పసిపిల్లలే అని మీతో మాట్లాడుతున్నా. క్రీస్తునందు పసిపిల్లలు ఎప్పుడు మనందరం ఒకప్పుడు పసిపిల్లలం అయి ఉంటుంది. ఎప్పుడు పసిపిల్లలము? మొట్టమొదటిసారి ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపినట్టు ఒప్పుకున్నావో, ఎప్పుడైతే ప్రభు నీ పాపాలు క్షమించాడని నిశ్చయత నీకు కలిగిందో, ఆ తర్వాత ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకున్నావో అప్పుడు నువ్వు పసిపిల్లలు. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాలు నువ్వు విన్న వాక్యం ఎక్కడికి వెళ్ళింది? ఏమండి, మన కడుపున పుట్టిన పిల్లలు 10 సంవత్సరాల తర్వాత కూడా, 20 సంవత్సరాల తర్వాత కూడా, 30 సంవత్సరాల తర్వాత కూడా తల్లి ఒళ్ళు పడుకునే పాలు తాగుతానంటే ఎంత దరిద్రంగా ఉంటుందండి అది. ఆ తల్లిదండ్రులకి ఎంత వేదనండి చెప్పండి. మీ పిల్లడికి మీ పిల్లడు వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు అండి. మరి అదేంటండి ఇంకా మీ ఒళ్ళో కూర్చుంటాడంటే ఎంత దరిద్రంగా ఉంటుందండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. కానీ కొరింథీ సంఘంతో అపోస్తుడైన పౌలు ఎదిగిన వారితో మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోతున్నాడు. కొరింథీ సంఘం చాలా పాతది. వాళ్ళందరూ మారుమనసు పొందిన వారు. మీరు 1వ అధ్యాయం చదివి ఇంటికి వెళ్ళాక 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని చదవండి. వాళ్ళందరూ మారుమనసు పొందారు, బాప్తిస్మాలు తీసేసుకున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు. కానీ పౌలు ఏమంటాడు? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేను. నో. ఎందుకు మాట్లాడాను? ఎందుకంటే మీరు క్రీస్తునందు పసిపిల్లల్లాగా ఉన్నారు. రండి చదవండి. పసిపిల్లలని మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పట్లో పెంచలేదు. మీలో అసూయయు కలహమును ఉండగా ఇప్పుడు ఎవరి పిల్లలు అది చూస్తే ఇది నేను చెప్పండి, నేను చెప్తాను. ఎక్కడ అసూయలు ఉంటాయో, ఎక్కడ కలహాలు ఉంటాయో. నీ వయసు 60-70 సంవత్సరాలు అయి ఉండొచ్చు, నువ్వు మానవంతు కొంది 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ ప్రభు దృష్టిలో నువ్వు ఎలాంటి వాడివి? పసిపిల్ల. పౌలు అంటున్నాడు మీరు అసూయలు కలహాలు ఉన్నాయి. వాడు చెప్పుకొని ఇంత నువ్వు దేవుని నమ్ముకొని ఇన్ని ప్రసంగాలు విని ఇన్ని మాటలు నువ్వు విన్న తర్వాత కూడా మీలో ఇవి ఉన్నాయంటే మీరు పసిపిల్లలు కాకపోతే ఇంకేంటి? ఎందుకు పసిపిల్లలు అంటున్నాడు? అసలు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎట్టిదో మీకు అసలు అర్థమవుతుందా? ఎన్నిసార్లు చెప్పాలో? ఎన్ని 100 సార్లు మీరు విన్నాక కూడా మీకు బుద్ధి రాదు. కానీ కొరింథీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు మాట అంటున్నాడు. కానీ ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీయుల పత్రిక మీరు చదివినప్పుడు పౌలు మాటలు ఎంత పరిపక్వత్వం చెంది ఉన్నాయి మీరు గమనించండి. ఒక మాట మీకు చెప్తాను. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనానికి ముందు ఏముంది? బైబిల్ గ్రంథంలో ఒక వచనము, ఈ వచనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందు రాయబడిన మాట తెలుసా? జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 1 దానికంటే ముందు ఉన్న మాటలు
ఎక్కడ రాస్తున్నాయి? ఇదే బైబిల్ గ్రంథంలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది, తెలుసా? ఇప్పుడు చెప్పండి. ఆ మాటలు మీరు చాలా వందల సార్లు విన్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కంటే ముందు ఏముంది? దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కంటే ముందు దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏమనుకున్నాడు? భూమి ఆకాశం ఇంకా లేదు, అది సృష్టించబడలేదు. దేవుని ఆత్మ నీటి మీద అల్లాడుతున్న ఆ వచనానికి ఇంకా ముందు దేవుడు అన్న మాట ఏంటి అని మనం అడిగితే దానికి సమాధానం ఏంటి? మన సంఘ ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ దేవుడికి మనకి బయలుపరుస్తున్నాడు. జగత్పురం గారు లాంటి వారి బోధనలు, వాళ్ళ బోధనలు విని మనం ఈ సంగతులు నేర్చుకుంటున్నాం. మనం ఎస్, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందు దేవుడు కొన్ని మాటలు పలికాడు. ఆ మాటలు ఎఫెసీ పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఎఫెసీలతో చెప్తున్నాడు. ఎందుకు? వాళ్ళు పరిపక్వత చెందారు, వాళ్ళు ఎదిగారు, ఆత్మీయంగా వాళ్ళు ఎదిగారు. పసిపిల్లల్లాగా లేరు. అర్థమవుతుందా? వాళ్ళు పసిపిల్లల్లాగా లేరు. రేపు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. బైబిల్లో మొట్టమొదటి సంగతి జరిగినది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందు కూడా జరిగిన మొట్టమొదటి సంగతి ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికంటే ముందు జరిగిన ఒక సంఘటన ఏంటి అని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం కలిపి ఉంది. చూడండి. ఎట్లనగా తన ప్రియునియందు కుమారులుగా స్వీకరించుటకై ఆదికాండం అక్కడ ఏం చదవాలి? జగత్తు పునాది దగ్గర ఏం చదవాలి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కంటే ముందు నిర్ణయించబడింది. జగత్తు పునాది ఎప్పుడు వేయబడింది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో. భూమి ఆకాశం ఎప్పుడు వచ్చాయి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో. కానీ దేవుని సంకల్పం ఎలా ఉంది? ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఏంటా దయా సంకల్పం? జీవితకాలంలో పసిపిల్లల్లాగా ఉండాలనా? ఏంటా దయా సంకల్పం? ఈ పసిపిల్లల్లాగే కలహాలు, ఏంటి కలహాలు, అసూయలు ఇవి పెట్టుకుని చచ్చి నేను నరకానికి వెళ్ళిపోతా, నేను మారుమనసు పొందేసా, బాప్తిజం తీసేసుకున్నా, ఇక్కడ చేస్తే నరకానికి వెళ్ళిపో, పరలోకానికి వెళ్ళిపోతా అండానిగా పిలిచాడు. ఏంటి ఆ దయా సంకల్పం? ఏంటి ఆ దయా సంకల్పం? చదవండి. తన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం ముందుగా, ఎప్పుడు, ఎంత ముందుగా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందుగా నిర్ణయించాడు. భూమి ఆకాశం లేనప్పుడే నిర్ణయించాడు. ఎన్ని వందల సార్లు మన మందిరంలో ఈ మాట చెప్పారు. దీంతో మీరు నీకు ఏమనిపించట్లేదా? ఓ ప్రభువా, ఈ భూమికి పునాది వేయకూడదు, ఆకాశం పుట్టక మునుపు, ఈ చెట్లు, ఈ పక్షులు ఇవన్నీ లేక మునుపు, ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఏర్పరచుకుంటేవా? నేను అసలు సృష్టిలోనే లేను. నేనేంటి? నా తరమే లేదు. అప్పుడు నువ్వు నన్ను సంకల్పించావా? అప్పుడు నువ్వు నిర్ణయించావా నీ పేరు పెట్టుకో అక్కడ? నువ్వు నన్ను అప్పుడు నిర్ణయించావా? ఆ తర్వాత భూమికి ఆకాశానికి పునాది వేసావా? అంటే నీ ఆలోచనలో నేను అప్పుడే ఉన్నానా? నువ్వు దేవుని ఆలోచనలో ఉన్నందున నీకోసం దేవుడు ఒక తల్లిదండ్రులు సృష్టించాల్సి వచ్చింది, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాల్సి వచ్చింది.
వాళ్ళిద్దరి ద్వారా నిన్ను భూమి మీదకి తీసుకురావడానికి ఇంత ప్రణాళిక, ఎంత మదుపు, ఎంత పెట్టుబడి. ఇవన్నీ దేనికి? పసిపిల్లల్లా ఉంటూ కలహాలు అసూయలు పెట్టుకుంటా, గిలిగజ్జలు ఆడుకుంటా ఈ యామన బతుకులు. పుట్టినవాడు ప్రతి తల్లిదండ్రులు నా పిల్లలు ఎదగాలి, వృద్ధిలోకి రావాలి, మంచి చదువు ఉండాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అని కోరుకుంటాడు ప్రతి తల్లిదండ్రులు. మరి మన వరకు వచ్చేటప్పటికి ఏమైంది? దేవుని మందిరానికి వెళ్ళామా లేదా, వచ్చామా లేదా, అంతేనా? ఎప్పుడు కుమారులుగా మారాలా? ఎప్పుడు కుమార్తెలుగా మారాలా? అసలు మారేమా లేదా? అసలు ఎందుకు పిలిచాడు? నాకు చదువు రాదు, మరి చదువు వచ్చేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని చదువుకోండి. అన్న దీని గురించి ఏంటో నాకు వచ్చి చెప్తావా మీకు వివరంగా? దీని గురించి నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్, అక్క దీని గురించి నాకు అర్థం కావట్లేదు, నువ్వు నాకు వచ్చి వివరంగా కూర్చోబెట్టి చెప్తావా? ఉందా ఆసక్తి? ఆ ఆలోచన ఉందా? ఎందుకు ఏర్పరచుకున్నాడంట? ఎందుకు ఏర్పరచుకున్నాడు? కుమారులైతే ఎందుకు కుమారులుగా చేయాలనుకుంటున్నాడు? చూడండి, కుమారుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం 100 సార్లు చదవండి. ఎవరి కోసం? దేవుని కోసం. దేవుడు తన కోసం నిర్ణయించుకున్నాడు, నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు. నువ్వు తనకి కుమార్తెగా ఉండాలని భూమికి ఆకాశానికి పునాది వేయబడక ముందరే దేవుడు నిన్ను నన్ను నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఏం చేయడానికి నిర్ణయించుకున్నాడు? చదవండి. నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని. ఎందుకు ఏర్పరచుకున్నాడండి? మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండడానికి. నేను గమనించారా? పిల్లలవడం చాలా, పిల్లలవడానికి ఉంది. యేసు ప్రభువా నేను నా సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను, అయిపోయింది. యోహాను వార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నువ్వు దేవుని పిల్లలు అయిపోయావు. నువ్వేంటి? నీలాంటి ఇంతమంది ఉన్నారు దేవుని పిల్లలు. కుమారులు ఎంతమందా అని. కుమారులు ఎవరు కుమారులు? ఎవరైతే, ఓ ప్రభువా నేను పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండడానికి నువ్వు నన్ను కుమారులుగా చేసుకుంటావా? నా జీవితం నేను అలా జీవించాలా? దీనికోసం నేను ఎంతైనా ప్రయాసపడతా, దీనికోసం నేను ఎంతైనా క్రయం చెల్లిస్తా. నేను నిర్ధారితంగా నిర్దోషంగా నేను ఉంటాను. నేను ప్రభు నేను కుమారుడుగా ఉండాలి. పసిపిల్లలక్క నేను కుమారుడుగా ఉండాలి. మనం కుమార్తెలం. కనుక జ్ఞాపకం ఉండించుకోండి ఈ మాట. ఈ సత్యంతో నువ్వు నేను పట్టుబడినట్లయితే, అండ్ నేను మీకు ఇది రాసివ్వగలను, ఏ సంఘములో కూడా ఈ సత్యం ఇంతవరకు ప్రకటించబడలేదు. నువ్వు ఏ సంఘంలోకి వెళ్ళి ఈ ప్రశ్న అడుగు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందు జరిగిన మొట్టమొదటి సంఘటన ఏంటి? ఎవరి దగ్గర సమాధానం? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందు జరిగిన సంఘటన ఏది అని మనం ప్రశ్నిస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం వరకు, జగత్తు పునాది వేయబడక ముందరే ఆయన నిర్ణయం చేశాడు. ఇప్పుడు ఆ నిర్ణయం చొప్పున జగత్తు ఉనికిలోకి వచ్చింది. ఆ నిర్ణయం చొప్పున ఒక రేణుక రావాలి భూమి మీదకి, ఆమె రక్షింపబడాలి, ఆమె దేవునికి కుమార్తెగా ఉండాలి. అందుకొరకు భూమి, అందుకొరకు ఆకాశం, అందుకొరకు ఇందులో ఉన్న నక్షత్రాలు, అందుకొరకు చుట్టూ పొలాలు, అందుకొరకు చెరువులు, ఆ చెరువులో ఉన్న చేపలు, ఇవన్నీ ఎవరి కోసం? నీ కోసం. ఒక కుమారుడి కోసం, ఒక కుమార్తె కోసం ఇంత ఏర్పాటు జరిగింది, ఇంత మదుపు పెట్టాల్సి వచ్చింది. ఎప్పుడైనా మనసుకు తాకిందా ఈ మాట? ఎప్పుడైనా అనిపించిందా, ఓ ప్రభువా నన్ను భూమి మీద తీసుకురావడానికి ఇంత ఏర్పాట? నేను కుక్క బతుక? వాళ్ళు నన్ను అన్నారు, వీడికి ఇచ్చారు, వాళ్ళు కొట్టారు, వాళ్ళు పలకరించలేదు, వాళ్ళు నవ్వలేదు, వాళ్ళు ఏడవలేదు, ఇదా బతుకు మంది? ఇదా అండి? నా జీవితం దేవుడికి ఎంతవరకు మహిమకరంగా ఉందా అని
నేను దేవుడు కోరుకున్నట్టు నేను దేవుడికి కుమారుడు కుమార్తెగా ఉన్నానా? నిన్న అనుకోకుండా యోసేపు అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే చూడండి, ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్కు ఎలా వెంటాడుతుందో చూడండి. అన్న అక్క కూర్చుని మామూలుగా మేము కూర్చుని చర్చించుకుంటున్నప్పుడు పిల్లల గురించి ఏదైనా చర్చ వస్తే ఒక ఉదాహరణగా చెప్తారు. 4 పిల్లలు ఒక్కటి కాదు, అందులో ఒకడు కుమారుడు, వాడికి బాధ్యత, వాడి లైఫ్ స్టైలే అంతా, వాడు పుట్టుక నుంచి అలాగా మనకి బాధ్యత. 1వ తారీఖు దగ్గర పడుతుంది, ఇంట్లో ఏమేమి సరుకులు కావాలో లిస్ట్ రాయండి, నేను తీసుకొస్తాను. మిగతా వాళ్ళకు ఉండదు అది. వాళ్ళు ఏ జాబితాలకు వచ్చారు? వాళ్ళ పిల్లలు ఇప్పుడేంటి, అలాగే ఉంటుంది లైఫ్. కనుక దేవుని మందిరములో నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువుని బట్టి నీ మీద దేవుని ప్రేమను బట్టి నేను బతిమాలుకుంటాను. నువ్వు ఎవరు? పిల్లలుగా ఉండాలనుకుంటున్నావా? కుమారుడిగా కుమార్తెగా ఉండాలనుకుంటున్నావా? ఎవరు మనం? కుమారులు ఎవరు, కుమార్తెలు ఎవరు? బాధ్యత, భుజం మీద బాధ్యత మోసేవారు, బాధ్యత కలిగి ఉన్నవారు. అన్నిట్లో, మాటలో, క్రియలో, తలంపులో, ఉద్దేశంలో, వైఖరిలో, అన్నిటిలో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అది నేను వాళ్ళకి ఏ బాధ్యత? గాడి గుడ్డు చెప్పేవారు, అవతలకి బాధ్యత కలవాడు అలా మాట్లాడు, బాధ్యత కలవాడు అలా అన్నాడు. అది వాడి బాధ్యత. నేనే ఎందుకు చేయాలి అనుకోడు, అది అంతే, వాడు బ్లడ్లో ఉండేది. ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ సన్. దేవుడు మనందరినీ ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇప్పుడు చదివారు కదా, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? తనకు పిల్లలుగా ఉండడానికి ఏర్పరచుకున్నా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు, జగత్తు పునాది వేయబడక మునిపే తనకి పిల్లలుగా ఉండడానిక? దేనికి? కుమారులుగా ఉండడానికి. తనకి కుమారులుగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, పిల్లలుగా ఉండడానికి కాదు. ఎక్కడుంది బాధ్యత? మాటలో, తలంపులో, క్రియలో, వైఖరిలో, ఉద్దేశాలలో బాధ్యత ఎక్కడుంది? కనుక మనము ఈ విషయాన్ని కొంచెం గమనిక కలిగి ఉండాలి. ఎందుకు దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక ముందరే మనల్ని ఏర్పరచుకున్నాడు? చనిపోతే నరకానికి, పరలోకానికి వెళ్ళడానికా? మనం ఈ లోకంలో చనిపోతే పరలోకానికి వెళ్ళడానికా? ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈ 2 మాటలకి సమాధానాలు శాశ్వతంగా మీ హృదయాల్లో గుర్తుండాలి. ఫస్ట్ ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి? మనం ఆయనకి పిల్లలుగా ఉండడానికా? కాదు. ఎలా ఉండడానికి? కుమారులుగాను కుమార్తెలుగా ఉండడానికి. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్, ఎందుకు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఇక్కడ చనిపోతే పరలోకానికి వెళ్ళడానికా? నో. భూమి మీద మనం నిందారహితంగాను పరిశుద్ధంగాను ఉండడానికి ఏర్పరచుకున్నాడు. ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు మర్చిపోవాలి. ఒకవేళ నువ్వు ఈ గురి కలిగి ఉంటే నువ్వు సరైన బాటలో ఉన్నావు. పౌలు అన్నాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. దేవుడు నన్ను కుమారుడిగా ఉండడానికి పిలిచాడు. నేను బాధ్యత వహిస్తా. నేను నిందారహితంగా నిర్దోషంగా ఉండడానికి నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటు సామాన్యమైన ఏర్పాటు కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి మీద ఆదాము అవ్వలు పుట్టక ముందరే నేను దేవుని ఆలోచనలో ఉన్నాను. నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను. దేవుని దయా సంకల్పంలో ఉన్నాను. నేనున్నాను గనక ఆదాము అవ్వలు వచ్చారు. నేనున్నాను గనక మిగతా తరమంతా వచ్చారు. నేనున్నాను గనక యేసు ప్రభు కిందకి దిగి వచ్చాడు. ఇది నీ స్థాయి, ఇది నీ హోదా. ఇలాంటి స్థాయి, ఇలాంటి హోదా కలిగిన నీవు భూమి మీద మానవత్వం పొందాలని చెప్పుకుంటూ ఎలాంటి జీవితం మనం జీవిస్తామండి? ఆడికి ఇచ్చాడు, వీడి తిట్టాడు, ఆడు చూశాడు, వీడి పలకరించలేదు, ఆడు నవ్వలేదు, ఆడు ఏడవలేదు. ఇదా మన జీవితాలంటే మీకు ఒక మాట చెప్తాను, వినండి.
మా ఇంటికి శుభ్రం చేయడానికి అక్కడికి వెళ్తే నిన్న మొన్న అక్కడికి వెళ్తా ఉంటే ఆ పాప ఎంత ఉందంటే 1వ తరగతిలో ఎల్కేజీలోనే చదువుతుంది. ఇంత ఉంది. ఇంకా మన ఆర్థిక హర్షిత అంటుంటుంది. ఆమె ఆడుకుంటా ఉంటే ఆ వాడకట్లోనే ఇంకో పిల్ల వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటుంది, అమ్మ అమ్మ చూడే ఇది ఏముందో మా స్కూల్లో, అన్నప్పటి నుంచి నాతో ఎవరు ఆడట్లేదు అని. వీళ్ళమ్మేమో ఆ పిల్లలు పిలిచి, అమ్మ ఇలా తల్లి ఏమన్నావు నాన్న నువ్వు స్కూల్లో అని అడిగితే, ఆంటీ నేనేం అనలేదా అంటే వాళ్ళ ఇంట్లో మైలు అంట, దాంతో ఎవరు ఆడద్దంట అన్నాను. వాళ్ళ ఇంట్లో మైలు ఉంది, ఎవరు ఆడద్దు అన్నాను అంతే అంటే. నేనేమనలేదా అంటే నేను అక్కడే నుంచున్నా, పక్కనే నుంచున్నా. నేను వెంటనే ఆ పిల్ల వైపు తిరిగి అన్నా, నాన్న మైలు అంటే ఏంటి నాన్న అన్నాడు. ఆ పిల్ల ఒక్క మొహం వేసుకొని చూసి, నాన్న మైలు అంటే ఏంటి మామ అంటే, నీ ఒంటి మీద ఏదైనా అంటుకుందా, ఒళ్ళంతా కురుకులు వచ్చాయా, లేకపోతే స్కూల్ యూనిఫామ్ వేసుకోకుండా వేరే యూనిఫామ్ వేసుకుందా, మైల్ అంటే ఏంటి నాన్న నాకు ఒకసారి చెప్పు, మైల్ అంటే ఎవరు చెప్పారు నీకు అంటే మా అమ్మ చెప్పింది. ఎంత బుద్ధిహీనురాలు వాళ్ళ అమ్మ. ఇది పసిపిల్లలకి కుమారులకి ఉండే తేడా. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. వాళ్ళకి మైండ్ ఉందంట అని చెప్తే ఆ పిల్ల ఊరు క్లాస్కి వెళ్ళి, వీళ్ళకి మైండ్ ఉందంట మా అమ్మ చెప్పిందంటే, వాళ్ళందరికీ మిగతా క్లాస్లో పిల్లలకి ఏమర్థమైందో వాళ్ళు ఈ పిల్లకి దూరంగా ఉంటున్నారు. ఈ పిల్లతో మాట్లాడాలి. వాళ్ళకి ఏమర్థమైంది కొని? బుద్ధిహీనులు తెలిసి పసిపిల్లల్లో ఏం కల్పిస్తున్నారు? విషం. జాగ్రత్త జాగ్రత్త. మన ఆత్మీయ జీవితం మనం ఎటు తీసుకెళ్తున్నారో ఒకసారి జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. రేపు దేవుని న్యాయపీఠం మీద కూడా నిలబడి ఏం లెక్క చెప్తావు? మైండ్ ఉందని చెప్తావా? ఏమని లెక్క చెప్పాలి మనం? కనుక మనం ఈ విషయము కొంచెం లోతుగా ఎంతైనా ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఏమండి, వీళ్ళు ఎవరంట? అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు వీళ్ళతో? వీళ్ళు పసిపిల్లలు, బేబీ క్రిస్టియన్స్. కనుక నేటి క్రైస్తవ సమాజం ఎక్కడికి వచ్చేసింది అంటే, సంఘంలో ఉండే క్రైస్తవులందరూ పసిపిల్లలు. ఇక్కడ నిలబడి బోధించేవాడు కూడా ఎవరు? బేబీ ప్రీచర్, పసిపిల్లడు వంటి సేవకుడే. కనుక వాళ్ళు ఏం కావాలో అదే బోధ. ఇది కరెక్టు, ఇది రాంగు అని చెప్పేవాడే. అందుకనే పౌలు ఏమంటున్నాడు? ఎఫెసీయులతో నేను చెప్పిన మాట నీ కొరింథీయులతో చెప్పలేను నేను, ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకి అసలు లేదు, ఇంకింత జ్ఞానం లేదు. కనుక వాళ్ళు పసిపిల్లలు. కనుక మనము ఈ విషయం కొంచెం గమనిక కలిగి ఉండాలి. ఇంకొక మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మన పిలుపు ఎటువంటి పిలుపు, మన పిలుపు ఎట్టిది, ఇది మనం కొంచెం గమనిక కలిగి ఉండాలి. కనుక పిలిచిన పిలుపు ఎట్టిది? ఏమండి, దేనికోసం పిలువబడ్డాము? పసిపిల్లలంగా ఉండడానికా, కుమారులుగా ఉండడానికా? దేనికోసం పిలువబడ్డాము? నిందరహితంగా పరిశుద్ధంగా ఉండడానికి మనం పిలువబడ్డాము. ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. ప్రేమైన సోదరుడా సహోదరి, పరిపూర్ణత వేరు, ఎదుగుదల వేరు. మనం పరిపూర్ణముగా కానీ దేవుని కుమార్తెలమై ఉన్నాము. పరిపూర్ణులకు ముందుకు సాగుతున్నాం. మనం పరిపూర్ణం అనట్లే. మనం పరిపూర్ణం కాకపోవచ్చు, కానీ ఏమై ఉండాలి? అనిందీయులము అని మన మీద నింద ఉండకూడదు.
మన మనస్సాక్షి వాళ్ళెవరు నా మీద నేరం వేస్తే ఐ డోంట్ కేర్, నేను అసలు దాన్ని లెక్క చేయను. నా అంతరంగంలో ఉండే నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయకుండా ఉండాలి, అంతే. ఐ షుడ్ బి బ్లేమ్లెస్ ఇన్ మై కాన్షియస్నెస్. నా మనస్సాక్షి నా మీద నేరం మోపకూడదు. వీటిలో ఈ 5 విషయాలలో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. జ్ఞాపకం ఉంచుకోండి. క్రియలో, మాటలో, తలంపులో, వైఖరిలో, ఉద్దేశంలో, ఈ 5లో నా మనస్సాక్షి నా మీద నేరం మోపకూడదు. మనిషి తనకు అనవసరం. నా దేవుని ఎదుట నేను వచ్చినప్పుడు నేను అనింద్యుడినై ఉండాలి. ఈ మాట కొన్ని ధైర్యంగా చెప్పగలవా? నేను చెప్తాను. బికాజ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్. నేను చాలా సాధ్యమైనంత వరకు నేను జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడ నేను పడిపోయాను నేను మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్తాను. ప్రభా నన్ను క్షమించు, ఈ తలంపులు నేను పడిపోయాను. ప్రభా ఈ మాటలు నేను పడిపోయాను. ఇగో ఈ క్రియలు నేను పడిపోయాను. ఈ వైఖరి నేను చేసింది మంచే, కానీ నా వైఖరి సరిగ్గా లేదు. నేను చేసింది మేలే, కానీ నా ఉద్దేశం కరెక్ట్ కాదు. ఈ 5 రంగాల్లో నీ మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకుంటే అసలు నీకు ఎవరి సర్టిఫికెట్ అక్కర్లేదు, దేవుని కుమారుడు. ఇది బాధ్యత కలిగిన కుమారుడి యొక్క బాధ్యత. నా ఆత్మీయ ప్రదర్శన నా దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. మానవ ప్రయాసంతా ఎలా ఉంటుందంటే మనుషులందరూ నన్ను మెచ్చుకోవాలి, మనుషులందరూ నన్ను పొగడాలి, మనుషులందరూ అందరి దృష్టిలో నేను మంచోడిగా ఉండాలి. అలాగైతే క్రైస్తవ జీవితం మనం జీవించలేము. మనం అందరికీ మంచి చేయలేము. అందరిలో ఉండటం మంచి మనం వెళ్ళలేము. నువ్వు నిజమైన క్రైస్తవ ఎవరిది? ఒకవేళ అదే నిజమైతే యేసు ప్రభువుకి ఏం చేయాలండి? పూలదండలు వేసి, శాలువాలు వేసి సన్మానాలు చేయాలి. కానీ ఏం దొరికింది? రాళ్ళు, పుల్ల కిరీటాలు, కొరడాల దెబ్బలు, నిందలు. ఆ బాటలో నువ్వు నేను నడుచుకుంటున్నావు అంటే మనకు కూడా అంతే. రాళ్ళు, ముళ్ళ కిరీటాలు, నిందలు. అవును, అవి ఉన్నాయి అంటే నువ్వు రైట్ రూట్లో ఉన్నట్టే, నువ్వు కరెక్ట్ రూట్లో ఉన్నట్టే. కానీ మన వైఖరి, మన ఉద్దేశాలు, మన క్రియలు, మన మాట, మన తలపు, ఇవి మాత్రం నిర్మలం. ఇవి ప్రభువుకి మహిమకరంగా ఉండాలి. మన జీవితం, మనం జీవించే జీవితం అది దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈ 5 రంగాలలో వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఒకవేళ మన పిల్లలమైతే అక్కడి నుండి మనము ఉత్తీర్ణత చెంది దేవుని కుమారులంగాను కుమార్తెలంగాను మారాలి. పిల్లలమైపోయాం, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోతే అక్కడ తేలుతాం. నో, ఇది కరెక్ట్గా, ఇది కరెక్ట్గా. ఏమండి? ఎదిగిన వ్యక్తి, ప్లీజ్ రిమెంబర్, కుమారుడికి ఉండే ఏకైక గుర్తు వీడు దేవుని కుమారుడు అని ఎలా చెప్పగలమంటే, వానికి దేవునికి ఏది ప్రీతికరమో అది పరీక్షించి ఆ పని చేస్తాడు. అది కుమారుని లక్షణం. ద ట్రూ మార్క్ ఆఫ్ ఎ సన్ ఈజ్ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతోషపరిచేవాడే దేవుని కుమారుడు. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత క్రయముతో కూడినా అని ఉద్దేశం ఒకటే, నా ప్రభువుని నేను సంతోషపరచాలి కనుక ఇవన్నీ నేను భరిస్తా, ఇవన్నీ నేను ఎదుర్కొంటా, ఇవన్నీ నేను తట్టుకుంటా. ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఏం చేసినా. ఎందుకంటే నా ఉద్దేశం నా ప్రభువుని నేను సంతోషపరచడం. ఏది చేస్తే ప్రభుకి సంతోషం ఉంటుందో అది నేను గ్యారంటీగా చేస్తాను. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా. కనుక ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ 2 విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇదే సందర్భంలో ఇంకొక మాట చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియను బట్టి కాక, మళ్ళీ చూడండి, మళ్ళీ ఎక్కడికి వస్తాం? మళ్ళీ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందు, మన క్రియల్ని బట్టి కాక
తన స్వకీయ సంకల్పమును బట్టి అయ్యో ఆ అనాది కాలం ఎప్పుడు భూమి పునాది వేయబడక మునుపు అనాది కాలమును చూసారా ఆయన ఎటువంటి పిలుపుతో పిలిచాడు? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. కనుక మనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనానికి ముందు ఏం చేశాడో ఇంకొకసారి మనము చదువుకుంటున్నాం. దేవుడు మనల్ని రక్షించాడు, ఇది సత్యం. కానీ దానికంటే పెద్ద సత్యం ఏంటి? భూమి పునాది వేయబడక ముందు, ఈరోజు దేవుడు నన్ను రక్షించడానికి కారణం ఏంటంటే భూమి ఆకాశములకు పునాది వేయబడక ముందు నేను ఆయనకు కుమారుడుగా ఉండాలని దేవుడు నన్ను ముందుగా ఏర్పరచుకున్నాడు. ఈ సత్యాన్ని కనుక నువ్వు నమ్మితే నీ జీవితంలో నిజంగా మార్పు రావాలి. రావట్లేదంటే నువ్వు నమ్మట్లేదు. ఈరోజు నా కంటికి కనబడుతున్న వారందరూ ఆ భూమి ఆకాశంలో ఎగిరే పక్షులు, చెరువుల్లో ఉండే చేపలు, భూమి మీద ఉన్న చెట్లు, ఈ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ నా కోసం, కేవలం నా కోసము దేవుడు వీటిని సృష్టించాడు. అంటే నేను ఎటువంటి వాడినో ఒకసారి దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో, నా విషయంలో ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఉద్దేశం, ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో, ఆ సంకల్పం కొరకు నీకు జీవించాలనే తపన నీకు ఉండదా అండి? లేదు అంటే ఎంత కృతజ్ఞహీనుడు వరకు. భూమి ఆకాశములకు పునాది వేయబడక ముందరే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావా? అందుకు ఇవన్నీ చేస్తూ వచ్చావా? నేను దేనికోసం జీవిస్తున్నా? ఈ లోకంలో అశాశ్వతమైన ఆనందం కొరకు, అశాశ్వతమైన సుఖ సంతోషాల కొరకు. ఏది అశాశ్వతం? ఏదైనా భూ సంబంధమైన ఏది కూడా పర్మనెంట్గా ఉండదు. నువ్వు ఇల్లు కట్టుకో, ఒంటి మీద నగలు ధరించుకో, ఒళ్ళంతా బట్టలతో చుట్టుకో, ఏదైనా సరే ఇవన్నీ ఇక్కడితో సమాప్తం. ఇవి ఏవి నీతో నాతో రావు. కానీ దేవుడు నీకు ఎలాంటి స్వాస్థ్యం ఇవ్వాలని నిన్ను ఏర్పరచుకున్నాడు? అది ఇక్కడ కాదు, దేవుని రాజ్యంలో. భూమి మీద ఉండగా నువ్వు దేవుని కొరకు చేస్తున్న ప్రతిదాని కొరకు పరలోక రాజ్యంలో నీ కొరకు జీతము సిద్ధపరచబడి ఉంది. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. కనుక కుమారుడు అనేవాడు ఏం చేస్తాడంటే తన కోసం తన రాజ్యంలో సంపాదించుకుంటాడు. రేపు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా తండ్రి నన్ను సంతోషాడు, దా నా కుమారుడు రా, ఇదిగో చేతికి ఉంగరం పెట్టి, తలకి పాగా పెట్టి, తన భోజనం బల్ల దగ్గర కూర్చోపెట్టి, ఇదిగో భూమి మీద నువ్వు ఉన్నప్పుడు ఇదిగో నువ్వు సంపాదించిన సంపాదన ఇదిగో నీ ముందర పెట్టుకున్నా. కానీ ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాము? ఈ సత్యం తెలుసుకుంటే ఈ సత్యము నన్ను ఇంకా దీనుడిగా చేస్తుంది. ఇది నన్ను కృతజ్ఞతతో నింపుతుంది. హౌ గ్రేట్ఫుల్ ఐ యామ్. ఓ ప్రభువా, నీకు ఎంత నిండా వందనాలు ప్రభువా. ఈ లోకంలో ఎవరూ నా కొరకు చేయలేదు, నువ్వు నా కొరకు చేశావంటే నేను ఎంత స్పెషల్. హౌ గ్రేట్ఫుల్ ఐ షుడ్ బి. నేను ఎంత కృతజ్ఞుడై ఉండాలి. ఉందా కృతజ్ఞత? దానికోసమే మనం జీవిస్తున్నామా? మన జీవితం దేవుడిని సంతోషపెట్టడానికే మనం జీవిస్తున్నామా? ఇది నిజమేనా? ఎవరైతే దేవుణ్ణి, హీ హూ లవ్స్ హిస్ గాడ్ సుప్రీంలీ, తన దేవుణ్ణి ప్రగాఢంగా ప్రేమించేవాడు ఎవరు? ధనమును ఏమాత్రం ప్రేమించకుండా, ధనాపేక్ష లేకుండా దేవుణ్ణి ప్రేమించువాడు ధనమును ద్వేషించువాడు అని రాస్తాడు. ఆ ధనం కొరకు తమ మానాన్ని, తమ నీతిని అన్నీ అమ్మేసుకోకుండా
దేవుని కొరకు ఆ ధనాన్ని వదులుకున్నవాడు, వాళ్ళు దేవుని కుమారు. దేవుని కీర్తి గౌరవాలకు మహిమ కలుగునట్లు తమ జీవితాలు జీవించేవారు దేవుని కుమారు. ఈ విషయము మనమందరము స్పష్టంగా అర్థం చేసుకుందాం. ప్రియమైన సహోదర సహోదరి, ముందుకు సాగే ముందర ఎవరు కుమారులో అది మనము చూడక ముందర ఏమండి వ్యక్తిగతంగా మనం ఈ మాట నోటితో పలకాలంటే 2022 సంవత్సరం 21 సంవత్సరంలో నేను మానవాంశ పొందాను అంటే దాదాపు 24 సంవత్సరాలు. ఈ ఒక్క మాట బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ నేను ప్రభువుని 21 సంవత్సరాల క్రితం నేను ఎన్నుకున్నాను, ఐ చోజ్ జీసస్ క్రైస్ట్ 21 years బిఫోర్. 21 సంవత్సరాల క్రిందట నేను ఒకవేళ ప్రభువుని ఏర్పరచుకున్నాను అంటే ప్రభు నన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? భూమి ఆకాశములకు పునాది వేయబడకు. ఇది చాలా ముఖ్యం. ఒక మాట చూడండి, రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అందరికీ పరిచితం, కానీ మనం దృష్టి ఉంచవలసింది 29వ వచనంపై. దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుడు. ఎవరికి మేలు? అందరికీనా? ఎవరికి మేలు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సత్యములోకి ప్రవేశిస్తున్న కొలది ఈ రోమా 8:28 ఎవరికో మనకు అర్థమైపో. చాలా మంది డిసెంబర్ 31వ తారీఖు వాగ్దానం తీసుకుని మేలు కలుగుతున్నాయి, సంవత్సరం సమకూడి జరుగుతున్నాయి అంటే ఆ కార్డు మొక్క వాళ్ళకి వస్తే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఈ సంవత్సరం అంతా పంట పండేసింది. ఇక మొన్న ఒక సంబంధం పోయిందంటే ఒక సంబంధం దేవుడు రావడానికి ఇవ్వబోతున్నాడు. మొన్నటి సంబంధంలో 4 లక్షలు ఇస్తా అన్నారు, ఈసారి రాబోయే సంబంధం 40 లక్షలు ఇస్తారన్నమాట. ఇది ఆ మేలు ఉండి ఉద్యోగం పోయింది. ఓహో మేలు కలుగుడే సంవత్సరం సమకూడి జరిగిస్తున్నాడు. ఈ ఉద్యోగం ₹1,00,000 ఇచ్చేవారు, ఇంకో ఉద్యోగం రాబోతుంది 2 లక్షలు ఇస్తారు. అదా మేలు? తన సంకల్పం, దేవుని సంకల్పం చెప్పున పిలువబడు. ఏంటా సంకల్పం? తనకి కుమారులుగాను కుమార్తెలుగా ఉండడానికి, పరిశుద్ధంగాను నిర్దోషంగా ఉండడానికి, అట్టి వారికి, దేవుని ప్రేమించిన వారికి, అందరికీ కాదు. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో వారి లోకాన్ని విసర్జిస్తారు, లోకాన్ని వదులుకుంటారు. అట్టి వారికి ఏం చేస్తాడంట? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తాడంట. ఇప్పుడు 29వ వచనం. ఏంటా మేలు? తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్టు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో తన కుమారుడితో సారూప్యం గలవాడుటకు వాడు ముందుగా నిర్ణయించను. దేవుని కుమారుడితో సారూప్యం గలవాడు అన్నట్లు వాడిని ముందుగా నిర్ణయించాడు. కనుక ఏమంటున్నప్పుడు ఆయన కుమారుడితో పసిపిల్లలు ఉండుకోండి. సారూప్యం అంటే దేవుడు ఎలా ఉన్నాడో లేదు. ప్రభువుని నమ్ముకున్న వారు గుర్తుంచుకోండి, దేవుణ్ణి నమ్ముకున్న వారు యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించాడో నువ్వు నేను అలాగే జీవించబద్దులమై ఉన్నాం. నీ నా ప్రయాస ఎలా ఉండాలి? ప్రభు ఎలా భూమి మీద జీవించాడు, నేను కూడా అలాగే జీవించాల్సిందే. నాకు వేరే ఉపాయం లేదు. అలా జీవించినప్పుడే నేను ఆయన కుమారుని సౌరభ్యంలోకి వస్తాను. నేను అలా జీవించకుండా ఈ లోకంలో ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఏం కట్టుకుందుమా, ఈ కళాలు అసూయలు ఇలాగ నా బ్రతుకుంటే నేను ఆయన స్వరూపంలోకి ఎన్నడూకి రాలేదు. ఇక నాకు కలిగింది మేలేంటండి? ఈ వాక్యం నాకు ఎలా వర్తిస్తుందండి? ఈ వాక్యం నాకు వర్తించదు. తన దయా సంకల్పం చెప్పున పిలువబడిన వారు. ఏంట దయా సంకల్పం? ఆయనకి కుమారులుగాను కుమార్తెలుగాను. కనుక ప్రేమ సహోదర సహోదరి, ఎంతమంది ఈ సత్యంతో పట్టుబడ్డారో నాకు తెలియదు, కానీ ఐఎమ్ గ్రిప్.
నేనైతే ఈ సత్యంతో బలంగా పట్టుబడ్డాను. అందుకే నేను ధైర్యంగా ఏం చెప్తాను, నా మనస్సాక్షి పట్టుకుని నేను అనిందీయుడు పరిపూర్ణి కాదు, పరిపూర్ణత లేదు, నో, కానీ అనింది నా మనస్సాక్షి నా మీద ఎటువంటి నేరాలు మంచి ఆ మాట చెప్పగలిగే ధైర్యం అయితే ఉండాలి ఖచ్చితంగా. ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎవరైతే నిరంతరం ఈ 5 రంగాల్లో వాళ్ళు పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నారో లేదో జాగ్రత్తగా చూసుకుంటారు. మాటలు, తలంపులు, ఈ 5 లోపల ఉన్నవే, బయట ఎవ్వరికి కనపడదు. ఇది దేవుని పైన ఉన్న దేవునికి నీకు మాత్రమే తెలుసు. కనుక ఆ అంతరంగ జీవితమందు నువ్వు జాగ్రత్త పడాలి. ప్రభువు ఏమన్నాడు పరిశీలిని? మీరు గిన్నె వెలుపటే శుభ్రపరిచిన వారిగా ఉన్నారు కానీ లోపల కాదు. ప్రభు ద్వారా మనకు దొరికే హెచ్చరిక ఏంటి? నేను అంతరంగ జీవితం అందు ఎలాగున్నానో అది నాకు ముఖ్యం. ఈ అంతరంగ జీవితం ఈ 5 పునాదుల మీద నిలబడి ఉంటుంది. క్రియ, మాట, తలంపు, ఉద్దేశం, వైఖరి, ఈ 5 మీద నిలబడి ఉంటుంది. కనుక ఈ విషయంలో కొంచెం మనం ఇదే 8వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 15-16 వచనాలు మీరు గమనించగలరు. ఎలాగనగా మొరపెడుచున్నాము, అది ఇప్పుడు కుమారత్వంలోకి రావాలంటే ఎలా వస్తాం మనం? ఆయన మనల్ని చక్కనెత్తుకుని తీసుకెళ్ళి నువ్వు నా కుమారుడు అంటాడా? ఎట్లా? ఇగో కుమారత్వంలోకి రావాలి అంటే ఏం చేయాలి? ఆయనతో నేను కూడా శ్రమపడాలి. ఆ శ్రమల్లో నేను కూడా పాలివాడిని అయి ఉండాలి. అలా నేను పాలివాడిని అయితేనే నేను క్రీస్తుతోటి వారసుడని అవుతా, లేకపోతే నేను క్రీస్తుతోటి వారసుడు కాదు. People don't like trials and tribulations. People don't like sufferings at all. శ్రమ పడడం ఎవరికి ఇష్టం ఉండదు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఇదే తేడా. పాత నిబంధనలో ఏంటి? అంత ప్రాస్పరిటీ, అంత అభివృద్ధి. నువ్వు దేవుడికి ఇది చేస్తే దేవుడు నీకు ఇది చేస్తాడు, నువ్వు దేవుడికి ఇది చేస్తే దేవుడికి ఇది చేస్తాడు. కొత్త నిబంధన వచ్చేటప్పుడు కూడా భిన్నం, పూర్తిగా భిన్నం. కొత్త నిబంధన ఏం చెప్తుంది? నువ్వు క్రీస్తుతో కలిసి శ్రమ పడితేనే నువ్వు దేవుడి కుమారుడు కుమార్తె అవుతావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అనేక పర్యాయములు జాక్మన్ గారు ఎప్పుడో ఒక మాట అంటారు, ప్రభా, ఇశ్రాయేల్ దేశము మన ఆంధ్ర రాష్ట్రంలో సగం ఉంది. మన భారతదేశంలో సగం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి సగం ఉంది అనుకుందాం. ఒక విధంగా చూడాలంటే మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంటుందో ఇశ్రాయేల్ దేశం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో నుండి ఇంతమంది ప్రవక్తలు వచ్చారు కదా, మరి భారతదేశం అంతటా, భూగోళం అంతటా అసలు ప్రవక్తలు ఎందుకు లేరు? భారతదేశంలోనే 140 కోట్ల మంది జనాభా ఉన్నారే, వీళ్ళలో ఒక్క ప్రవక్త కూడా ఎందుకు లేడు అంటే ప్రభు దైవజనుడితో అన్నాడంట, నేను అనేకుల్ని పిలిచితిని, చాలా మంది ప్రవక్తలుగా ఉండడానికి పిలిచా. కానీ కాలక్రమేణా ఏమైపోయారు? కొంతమంది ధనాపేక్షతో త్రోవలోనే రాలిపోయారు. కొంతమంది తమ సొంత మహిమకు లొంగిపోయి ఫెయిల్ అయిపోయారు. వాళ్ళకి జీవిత భాగస్వామిగా ఇచ్చిన భార్యలు కూడా అదే బాట పట్టి ఆ భర్తలు కూడా భ్రష్టులు అయిపోయారు. భార్య భర్త ఇద్దరు భ్రష్టులు అయిపోయారు. కనుక వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు కనుక భారతదేశంలో ప్రవక్తలు చాలా అరుదు.
కూడా ప్రవక్తగా ఉండడానికి పిలిచాడేమో. ఎక్కడైనా ఫెయిల్ అయిపోయావా? సరి చూసుకో. ఎక్కడైనా త్రోవ తప్పావా? చూసుకో జాగ్రత్తగా. నేడు లోకంలో ప్రవక్తలు చాలా అరుదుగా ఉన్నారు. దేవుని సందేశాన్ని అంత బలంగా అందించేవాళ్ళు చాలా కొరత. ఇంకా రానేను దినాలు ఇది కూడా ఉండదు. దేవుని సంఘాలు కూడా ఉండవు. దేవుని చేతిలో ఒక ప్రవక్తరిగా ఉండాల్సిన నీవు ఎక్కడైనా ఫెయిల్ అయిపోయావు, జాగ్రత్తగా చూసుకో. రండి త్వరగా ఎవరు కుమారులో మనం చూసి ఆ ప్రభు వలలో పాల్పొందుదాం. ఎవరు కుమారులు అని మనం గమనిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు కలిపి ఉన్నాయి. జాగ్రత్త గమనించగలరు. 162వ పేజీ, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18వ వచనం వరకు చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమీ సాంగత్యము, మనం జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళడి, ప్రత్యేకంగా ఉండు, ముట్టకుడి. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురని సర్వశక్తి కలిగిన ప్రభువు. ఇప్పుడు అర్థమైందా? ఎవడు కుమారులు కుమార్తెలు? ఎవరిలో ప్రత్యేకింపబడిన అనుభవం ఉంటుందో, ఎవరైతే ప్రత్యేకంగా ఉంటారో, ఎవరికైతే అన్యులతో సాంగత్యం ఉండదో. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండకూడదు? ఎందుకు ప్రత్యేకించబడాలి అంటే, నువ్వు ఎప్పుడైతే అన్యులతో, దేవుని బిడ్డమై అన్యులతో కలిసి సాంగత్యం చేస్తావో, వారితో అసాంఘిక కార్యాలలో నువ్వు కూడా పాల్పొందాల్సి వస్తుంది. ఇది నా దేవుని మహిమకు వ్యతిరేకం అన్నా సరే, వారితో నీకున్న సాంగత్యాన్ని బట్టి నువ్వు ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకని నేను ప్రత్యేకంగా ఉండమంటున్నాను. కొన్ని చిల్లరి గవ్వల కొరకు, కొంత క్షణిక మాత్రమైన సంతోషం కొరకు ఆ ప్రత్యేకతను నువ్వు తాకట్టు పెట్టేసి వాళ్ళతో మమేకమైతే ఏమవుతుంది? నువ్వు కుమారత్వంలోంచి ఎక్కడ పడిపోతావు? పిల్లల్లోకి వచ్చేస్తావు. అందరూ కుమారులు కుమార్తెలు కాదు. ఎవరికైతే పట్టుదల ఉందో, ఎవరైతే అన్ని కోల్పోవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే తమను తాము ప్రత్యేకించబడడానికి అట్ ఎనీ కాస్ట్, ఎవరు ఏమనుకోని, సెపరేషన్ వెరీ ఇంపార్టెంట్. ప్రత్యేకింపబడుట చాలా అవసరం. ఆ ప్రత్యేకింపబడిన జీవితం ఉంటేనే మనం దేవునికి కుమారులు కుమార్తెలం అవుతాం. ఆ దేవుడు మనకి తండ్రి అయి ఉంటాడు, మనం ఆయనకి కుమారులు కుమార్తెలం అవుతాం. ఇది మొదటిది. రెండోది, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ల్యూక్స్ గాస్పెల్ చాప్టర్ 2, పేజ్ నెంబర్ ఎప్పుడు తీసిన వాళ్ళు? 52. లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనాన్ని మీరు గమనిస్తే, ఆయన 12 ఏళ్ళు, యేసుక్రీస్తు ప్రభువుకి ఎంత వయసు? 12 ఏళ్ళు. 12 ఏళ్ళ వయసులో చదవండి.
పరిచయం. ఆ తర్వాత జరిగిన సంఘటన మనకి బాగా పరిచయం. వాడుకు చెప్పున వెళ్ళారు, యెరూషలేములో పనులన్నీ ముగించుకున్నారు, దేవాలయంలో బలులు అర్పించారు. మరియా, యోసేపులు, యేసు ప్రభు ముగ్గురు వెళ్ళారు. ఆ పనంతా పూర్తయిపోయింది. తిరుగు ప్రయాణంలో యేసు వారి మధ్యలోనే ఉన్నాడు అనుకుంటూ వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేసేసారు. ఎవరు లేకుండా, యేసు ప్రభు లేకుండానే. ప్రభు ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉండిపోయాడు. ఏమండి, ఇప్పుడు కుమారుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం 49వ వచనం. 48 నుంచి చదువుదాం. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి కుమారుడా మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? ఇప్పుడు ఎవరు కుమారుడు? ఎవరైతే ఇంటి పనుల్లో ఆసక్తి కలిగి ఉన్నవారు, తన తండ్రి పని చేయడానికి ఆసక్తి, తండ్రి అప్పగించిన పనిని చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నవారు, దేవుని మందిరము, దేవుడి ఇల్లంటే ఆసక్తి కలిగి ఉన్నవారు. అదే ఇందాక యోసేపు వాడి ఇంటికి వెళ్తే అందరికీ రాదు అది. ఆ కుమారుడు ఎవరైతే ఉంటాడో వాడికి బాధ్యత, ఇగో మా నాన్న పని ఇది, నేను చేసి పెట్టాలి. మా నాన్న రాకముందరే నేను ఈ పని మా నాన్న కోసం నేను చేసి పెట్టాలి. నేను ఎందుకు చేయాలి? చిన్నోడు ఉన్నాడు కదా, వాడు చేయొచ్చు కదా. ఇంతమంది ఉన్నారు కదా, వాడు చేయొచ్చు కదా, నేనే ఎందుకు చేయాలి అనుకోడు వాడు. నో. అందుకని తల్లిదండ్రులు వెనక్కి వచ్చేయమంటారు. అసలు వెళ్ళిపోయింది ఎవరు? తల్లిదండ్రులు. వెనక్కి వచ్చేయమంటారు. నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలేసావు? ప్రభు వదిలేశాడా? మీరే ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తిరిగి వచ్చేయమంటారు, మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు? మేము ఎంత బాధపడ్డామో తెలుసా? ఎవడు బాధపడమన్నాడు? అంటే కొడుకు కూడా ఉన్నాడో లేదో చూసుకోవాలి కదా మీరు. ఆ తీర్థంలో ఏం పడుకోవాలి? మళ్ళీ బెత్లెహేముకు ఏం తీసుకెళ్ళాలి? అక్కడికి ఇంటికి ఏం తీసుకెళ్ళాలి? ఆ కొనుగోలు, ఆ సంత, ఆ గొడవ, ఆ హడావిడి అయ్యే. అసలు తండ్రి నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏ పిలుపుతో నన్ను పిలిచాడు? తన కుమార్తెలు అవడానికి, నన్ను నిందారహితంగా పరిశుద్ధంగా జీవించడానికి పిలిచాడే. అలా నేను ఉన్నాననేది ఆ చింత లేదు. 40 రోజులు శ్రమ దినాలు చేశామా లేదా? ఆ పండగ చేశామా లేదా? ఎంత వ్యర్థమైన వాటిలో ఆసక్తి తెలుసా? మధ్యలో పెళ్లి చేశారు, చేతిలో చెయ్యలేదు ఎందుకు? అంటే చెయ్యి వేస్తేనే పెళ్ళా, చెయ్యకపోతే పెళ్లి కాదా? అసలు వాడు చేసింది ఎందుకు? ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చున్నారు? విడాకులు తీసుకోవడానికా? విడిపోవడానికా? దేనికండి? ఆశ్చర్యం. మన ఆసక్తి ఎక్కడుంది? తండ్రి పని ఏంటి? నేను ఎంతవరకు చేయగలను? నేను ఏం చేశాను? ఎంతవరకు చేశాను? ఈయన ఎందుకు కుమారుడు అయ్యాడంటే, నా తండ్రి పని నాకు ఇంపార్టెంట్ అబ్బా. మీ వెనకాల మీరు సంతకి వెళ్తే సంతకి, తీర్థానికి వెళ్తే తీర్థానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. నో. ఇప్పుడు రేపు ఎల్లుండో మన ఊర్లో సంత. అందరూ ఇప్పుడు ఫోన్లు చేసి చుట్టాలను పిలిపించేస్తారు. రండి, మా ఇంటికి రండి, మా ఊర్లో తీర్థం. అట్లా గిట్లా మాసాలు గీసాలు చికెన్లు గట్రా తీసుకొచ్చి వండేస్తారు, వాళ్ళకి పెడతారు. కానీ మా మందిరంలో మీటింగ్ ఉందని రమ్మంటారా ఎప్పుడైనా? అంటే వాడు ఇంకా నమ్ముకోలే కదండి. నమ్ముకోలేని సంగతి అందుకేనే కదా మందిరాన్ని తీసుకురాం అనేది. తీసుకొస్తావా? లేదు. ఇదే వాళ్ళు ఏదైనా పండగ యాక్నేస్తాం రండి అంటే, మన ఆదివారం మందిరం అనుకుని మనం రెడీ. ఇది కుమార్తెలు చేసే పని, కుమార్తెలు చేసే పని. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతుంటే ప్రభు ఏమంటున్నాడు? 49వ వచనం. మీరు ఎవరు నన్ను వెతుకుతున్నారు? వెతుకుచుండ్రి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారి కనుక ఇది 2వ లక్షణం. తండ్రి పని మీద ఆసక్తి కలిగి ఉన్నవారు. 3వ లక్షణం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం.
30వ వచనం. సిలువ మీద నుండి దిగి చూడండి, ఇక్కడ ప్రభు సిలువ మీద వేలాడుతుండగా కింద ఉన్న జనమందరూ ఏమన్నారు? ఆ సిలువ మీద దిగి నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడివి. ఆ సిలువ మీద దిగిపోయే సంపూర్ణ అధికారాలు కలిగి ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. సిలువ మీద వేలాడుతున్నాడే కానీ తను తాను రక్షించుకున్నటకు సిలువ మీద దిగిపోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇది దేన్ని సూచిస్తోంది? సమర్పించుకునే జీవితం. తన జీవితాన్ని సిలువకి అప్పగించుకున్నాడు. నీ జీవితంలో సమర్పణ ఉందా? చూసుకో. ప్రభు విషయంలో నీ జీవితంలో సమర్పణ ఉందా? అది శ్రమ కావచ్చు, సమయం కావచ్చు, ధనం కావచ్చు, ఏమైనా కావచ్చు. ప్రభువుకి సమర్పించే మనస్సు నీకుందా అని. కుమారుడైతే తన ప్రాణమే బలి అర్పించడానికి వెనకాడలేదు. తండ్రి, నా ప్రాణం కావాలా, అది కూడా సిలువ మీద నీకు కావాలా, తీసుకో, నేను రెడీ. అప్పటికి చాలా మంది శోధిస్తున్నారు, నువ్వు దేవుడి కుమారుడివి, ఆ సిలువ నుంచి కిందకి దిగి నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా అంటే, నో, ఈ పని ఎవరిది? నా తండ్రిది. నా తండ్రే నన్ను సిలువకి అప్పగించుకోమన్నాడు, నేను అప్పగించు. నా తండ్రి మాట కంటే నాకు ఇంకా ఎక్కువ ఏది. ప్రేమ సోదరుడు, సహోదరి, ఎప్పుడెప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడడానికి సిద్ధపడతావో అప్పుడప్పుడు నీకు ఈ శోధన వస్తుంది. ఎందుకు నీ బాధ? ఈ కర్మ నీకు అవసరమా? ఎందుకు? ఎవడు వెళ్ళకపోతే మనకేంటి? నువ్వు ఒక్కడివి దేవుడు నమ్ముకున్నావేంటి? నువ్వు ఒక్కడివి నిలబడాలేంటి? మిగతా వాళ్ళు లేరా? కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలి. ప్రభుని అలాగే శోధించారు. ఎందుకు నీకు బాధ? 33 సంవత్సరాలు కొండంత జీవితం ఉంది, నీ దగ్గర అధికారం కూడా ఉంది, వచ్చేయి, దిగిపో. ఎప్పుడెప్పుడు దేవుని కొరకు నీ స్వచిత్తానికి నువ్వు బలేసుకుంటూ ఉంటావో నీ పక్కన శోధించడానికి 100 మంది ఉంటారు. రిమెంబర్, నీ స్వచిత్తాన్ని ఎప్పుడెప్పుడు నువ్వు బలి వేసుకోవడానికి సిద్ధంగా ఉంటావో అప్పుడప్పుడు అలా చెయ్యొద్దు అనేవాళ్ళు నీ పక్కన 100 మంది ఉంటారు. జాగ్రత్త. నాలుగోది హెబ్రీయులకు రాసిన పత్రిక, కొంచెం ఈ రెఫరెన్స్ రాసి పెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్ళక మళ్ళీ ధ్యానించండి. ఎవరు కుమారులు అంటే అందరూనా? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు అందరూనా? అందరూ కాదు. వీళ్ళలో ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు నీలో ఉంటే నువ్వు కుమారుడు కుమార్తెవు, నీలో లేకపోతే నువ్వు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీసిన వాళ్ళ పేరు నెంబర్ చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 208వ పేజీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. 7వ వచనం నుంచి చూడండి. 7వ వచనం నుండి చూసారా? ఎవరు కుమారులు అంటే వాళ్ళ జీవితంలో ఒక క్రమశిక్షణ, డిసిప్లైన్డ్ లైఫ్. ఆత్మీయ జీవితంలో డిసిప్లిన్ లేకపోతే నువ్వు దుర్బీజువే, నువ్వు దేవుడి కుమారుడివి కావు. ఇది నేను చెప్పట్లేదు, దేవుడు లేఖనం చెప్తాను. నీలో క్రమము లేదు అంటే నువ్వు దుర్బీజువి. నువ్వు దేవుని మూలంగా పుట్టలేదు, నీలో దేవుని ఆత్మ లేనే లేదు. ఇది దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లా. కనుక మూడోది మనము ఏం గ్రహించాలంటే కింద 9వ వచనం గమనించండి. 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉంటిని, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బతుకులు కదా. కనుక ఆ తండ్రికి నువ్వు ఇంకా ఎంత భయపడి ఉండాలి, ఆ తండ్రికి నువ్వు ఇంకా ఎంత లోబడి ఉండాలి. అలా ఉంటున్నామా?
జాగ్రత్త. అలా ఉందా మన జీవితము? ఆ తండ్రికి లోబడేటట్టు ఉందా? ఆయన మనల్ని శిక్షిస్తున్నప్పుడు, ఆయన మనల్ని క్రమపరుస్తున్నప్పుడు మనం లోబడే స్వభావం మనకు ఉందా? లేకపోతే మొండి వైఖరితో ముందుకు సాగిపోతున్నామా? మనకి అలవాటు కాదు. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా. మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా. నీకు నచ్చితే ఉండి ఆత్మాని. నీ ఆత్మకు తండ్రి అయిన వానితో కూడా ఇలాగే చెప్తావా? నేను ఇంతే. ఇదా దేవుని రాజ్యం? ఇదా దేవుని రాజ్యం? ఇదా క్రైస్తవ్యం? ఇదా కుమారత్వం? జాగ్రత్త, జాగ్రత్త. కనుక నాలుగోది, ఆ ఏప్రిల్ రాసిన పత్రికలో మనం చదివిన మాట ఇది దేనికి సూచిస్తుందంటే, క్రమశిక్షణ లేకుండా, డిసిప్లిన్ లేకుండా మనం దేవుని కుమారులము కాదు. దేవుని విషయంలో మనకి క్రమశిక్షణ 100%. వేకువనే లేచి దేవుని సన్నిధిలో మోకరించడం, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం, దేవునికి మొదటి సమయం ఇవ్వడం, దేవునికి మొదటి శ్రమనివ్వడం, దేవునికి మొదటి సంపాదన ఇవ్వడం. ఇది డిసిప్లిన్. ముందున నా తండ్రి ఇల్లు, నా తండ్రి అక్కర, ఆ తర్వాతే నేను, నా కుటుంబం. చాలా అవసరం. ఐదోది మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మీరు ఇంటికి వెళ్ళాక ఈ లక్షణాలలో మీలో ఉంటే మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నిస్సందేహంగా మీరు దేవుని కుమారులు కుమార్తెలే. 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. కలహాలు అసూయలు పెట్టుకున్న వారు కారు. సరేనా? ఆరోది కూడా చూద్దాం. రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాలు. కొంచెం సమయం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా కానిచ్చేస్తున్నాను. ఇవి రాసి పెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానించాలని ప్రభు పేరిట మిమ్మల్ని బతిమాలుకుంటారు. రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాలు. రోమా 8:13-14 వచనాలు. కానీ శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు, దేవుని ఆత్మచేత ఎందులో నడిపించబడుదురు. ఎవరి చేత నడిపించబడాలండి? దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఎరుగు పొరుగు వారు సలహాల చేత కాదు, వాళ్ళు చెప్పిన మాటల చేత కాదు. నీ బుద్ధి ఏమైందా అని, నీ జ్ఞానం ఏమైందా అని, అది అన్నమా గడ్డ అని చూసుకోతాను. వాడు చెప్పాడని నువ్వు తినేస్తావా? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు మాత్రమే దేవుని కుమారులు, అందరూ కాదు. ఇప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావో లేకపోతే దెయ్యపు ఆత్మతో నడిపించబడుతున్నావో అది నీ విజ్ఞతకు విడిచాడు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఏడవదిగా చూసి ముగించుకున్నాం. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను అవినీతి మంత్రుల మీదను వర్షం కురిపించి ఉన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకే ఫలం కలుగును. ఇక్కడ 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న తండ్రికి కుమారుడై ఉండినట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి.
మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రియమైన సోదర సోదరి, మనము దేవునికి కుమారులుగా ఉండడానికి దేవుడు మనకి ఏం పెడతాడు? శత్రువుల్ని ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడంట? పగ తీర్చుకోవడానికా? కక్ష తీర్చుకోవడానికా? మాటు వేసి దబ్బేయడానికా? దేనికి? వాడిని ప్రేమించడానికి. కనుక ప్రేమించడం అంటే ఏంటో నీకు తెలియపరచడానికి, నీకు నేర్పించడానికి దేవుడు నీ కోసం శత్రువుల్ని సిద్ధపరుస్తాడు, అనుమతిస్తాడు. కనుక ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. మనకి శత్రువులు 100% ఉంటారు. ఎందుకంటే దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు ఉంటారు అంటే వాడిని ప్రేమించడానికి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వాళ్ళు ఉంటారు. ముగించే ముందర ఈ ఒక్క వచనాన్ని చదవకపోతే కొంచెం బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వాని గూర్చినైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులు అయ్యుందురు. ఆయన కృతజ్ఞత ఇది తెలుగు తర్జుమాలో ఒక పదం ఇందులో పోయింది. మీరు బదులేమీ ఆశించకుండా అప్పియుడి అని ఇంగ్లీష్లో ఎంత స్పష్టంగా ఉంది. లెండ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. అది తెలుగులో పోయింది. నేను ఎప్పుడు దేవుని కుమారుణ్ణి, నేను బదులు ఆశించకుండా నా శత్రువుని ప్రేమిస్తాను. నేను ఎప్పుడు బదులు ఆశించకుండా నా తోబుట్టు వారికి, నాకు నెలవైన వారికి, నా సన్నిహితులకు, దేవుని బిడ్డలకు నేను నా చేతనైతే, నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం నేను అప్పిస్తాను. నేను వారికి మేలు చేస్తాను. అందుకని ఆ హెచ్చరిక, మీరైతే ఎట్టి వాని గూర్చి అయినను నిరాశ, ఎవరి మీద నిరాశపడద్దు, ఎవరి మీద ఆయాసపడద్దు. అలా చేయకుండా ఏం చేయమంటున్నాడంట? చేసుకున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి అంటే ఎలా, ఎందుకు చేయాలంటే ఇవన్నీ మీరు సర్వోన్నత దేవుని కుమారుడు అయ్యుందురు. ఆయన నేను అలా చేస్తే నేను ఆయన కుమారుడు అవుతాను. అది చేయకుండా నేను దేవుని కుమారుడు అయ్యి ఉన్నాను. ప్రేమ సహోదర సహోదరి, పరిశుద్ధ దేవుడు మన ఎదుట తన బలం ఉంచాడు, తన శరీరము, తన రక్తమును మనకు అందుబాటులో ఉంచాడు. ఇన్ని రోజులు బహుశా మనం వల్ల లేకపోయామేమో. ఈరోజు నువ్వు నేర్చుకున్న మాటలు, ఈరోజు నువ్వు విన్న మాటలను బట్టి నీ జీవితాన్ని నువ్వే సవరించు. ప్రభు దగ్గరికి రా. ప్రభు, నేను ఇంకా నీకు కుమారుడుగా, కుమార్తెలుగా లేను. పసిపిల్లల వంటి ప్రవర్తన, పసిపిల్లల వంటి స్వభావం ఉన్నది. నిర్లక్ష్యంగా ఉన్నా నా స్థాయి నువ్వు నన్ను ఏర్పరచుకోవడానికి ఎప్పుడు ఏర్పరచుకున్నావో కూడా నేను గ్రహించలేదు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు మీ పునాది వేయబడక మునిపే నా కోసం ఇదంతా, ఇవన్నీ లేనప్పుడే నేను నీ ఆలోచనలో ఉంటుంది, నీ తలంపులో ఉంటుంది. అందు నిమిత్తము నువ్వు నా కోసం ఇవన్నీ సృష్టించావు. ఇప్పుడు నా స్థానం ఏంటో నాకు తెలుసు. నీకు కుమారులుగా ఉండడానికి నన్ను పిలిచావు, కానీ నీ పిల్లలుగా ఉండడానికి నువ్వు నన్ను పిలవలేదు. కనుక కుమారుడిగా నా బాధ్యతలు ఏంటో నాకు తెలియపరిచావు. అలా ఉండడానికి నాకు సహాయం చేయి. ప్రత్యేకింపబడిన జీవితం, అన్యులతో జోలు లేని జీవితం, నీ కొరకు సజీవమైన సాక్షిగా ఉండే జీవితం, శిలువకి సమర్పించుకునే జీవితం. ప్రభు తన జీవితాన్ని శిలువకి సమర్పించుకున్నాడు. మన స్వచిత్తాన్ని సమర్పించుకునే పరిస్థితి. మీరు సజీవ సాక్షులై మీ మనస్సు మారి మీరు దేవునికి సజీవ సాక్షులై ఇట్టి సేవయుక్తమే. సజీవం బ్రతికుండగా నా చిత్తాన్ని నేను దేవునికి అప్పగించుకోవడం
అలా చేయటం వల్ల నేను దేవుడికి కుమారుడు. రండి ప్రార్థన చేసుకుందాం. లేకపోతే మోకరించాను.